దివ్య తేజోమయుడును ఆది సంభూతుడును అనంత జ్ఞాని అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మరొకసారి ఈ ప్రాతకాల సమయంలో ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. క్రీస్తు యేసు నామములో మరో ఉదయకాలాన్ని మనం అనుభవిస్తూ పొందుకొని దివ్య దేవుని వాగ్దాన సందేశాన్ని మనం ధ్యానం చేయటానికి ప్రభు మన ఎడల చూపినటువంటి మహాకృప విస్తారమైనది, ఊహించలేనిది, ఊహకందనిది. కావున ప్రియమైనటువంటి దేవుని ప్రియ పిల్లలారా, దేవుని మహాకృపలో బాగున్నారు కదా. దేవుని మహాకృపలో మీరు అభివృద్ధి చెందుతూ ఆశీర్వదించబడుతూ రోజు మీరు ఇస్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి ప్రభువుని స్తుతిస్తూ మహిమపరుస్తూ కేవలము ఆయన నామానికి మాత్రమే స్తుతిగణ మహిమలు ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మానవ జీవితం ఎంతో ఉన్నతమైనది, శ్రేష్టమైనది, ఉన్నతమైన కావాలని దేవుడు అభివృద్ధిలోకి తేవాలని కోరుకునేది. అయితే ఈ మానవుడు దేవునికి దూరమై ఈ మానవుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాడు. కావున అయితే ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాగ్దానం చేత దేవుడు మనల్ని బలపరిచి స్పృశింపజేసి ఆయన యొక్క మాటకు మనం లోబడాలని, ఆయన మాటకు మనం విధేయత చూపించాలని, ఆయన యొక్క మాట ప్రకారంగా మనం జీవించాలనేదే దేవుని యొక్క నిత్య సంకల్పం, ఉద్దేశం. అయితే ప్రతిదినం లాగానే ఈ దినం కొరకు కూడా దేవుని యొక్క లేఖన భాగాన్ని ఆలోచన చేయడానికి ఇష్టపడుతున్నారా? కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని ఈ దిన ధ్యానం కొరకై చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచన భాగాన్ని ఈ దిన ధ్యానం కొరకై చదువుకుందాం. నాతో పాటు కలిసి చూస్తూ మీ స్క్రీన్ మీద వస్తున్నప్పుడు మీరు చూడాలి. ఆ పరిశుద్ధ గ్రంథంతో ధ్యానం చేయాలని ప్రభు పేరిట మీ సహోదరుడిగా మనవి చేస్తున్నాను. చదువుతున్నాను, చూడండి. ప్రార్థన యందు నిలకడ కలవారై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దాని యందు మెలకువగా ఉండడి. ప్రార్థన యందు నిలకడ గలవారై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీరు మెలకువగా ఉండుడి. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి విడికిడిలో దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఫలభరితముగాను మార్చి పరిశుద్ధాత్మ దేవుడే ఈ దినమంతటి కొరకై మనతో మాట్లాడి మనలను సిద్ధపరిచి తన రాకడ కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ఆయుక్తపరిచి మనలందరినీ పురుకొల్పి బలపరచునుగాక. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి ప్రతిదినం దేవుడు ఎంత చక్కగా మనల్ని బలపరుస్తున్నాడో. మిమ్మల్నే కాదండి, ఈ సందేశాల ద్వారా మా కుటుంబాలను కూడా బలపరుచుకోవడానికి శ్రేష్టమైన అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఓ దినం మనకిచ్చి ఆ దినములో దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయటం, తద్వారా మనం బలపరచబడటం దేవుడు మన జీవితాల్లో ఇచ్చినటువంటి గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి దీవెన. ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే పౌలు అపోస్తలుడు ఒక చక్కని లేఖన భాగం, మీరు ప్రార్థన యందు నిలకడగలవారై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దాని యందు మెలకువ కలిగి ఉండండి. అసలు దేని యందు మెలకువ కలిగి ఉండాలి సార్ అని మీరంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, మీరు ప్రార్థనలో నిలిచి ఉండండి. ఎందుకు అనంటే, మీ ప్రార్థనలు ఆయన విని దానికి సమాధానము దయచేయటానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రియ పిల్లలారా, ప్రార్థన లేని జీవితం ఊపిరి లేని శరీరమును వంటిది. కావున అందుకనే నేను ఈ ఉదయకాలం సమయంలో మీకు చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ప్రార్థనలో నిలకడ కలిగి ఉండండి. నిలకడ కలిగి దేవుని పట్ల కృతజ్ఞత కలవారై మెలకువ కలిగి జీవించండి. ఎందుకు అనంటే, మెలకువ లేకపోతే ఆత్మీయ జీవితంలో మెలకువ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే దేవుని పట్ల ఈ మెలకువను మనం కోల్పోతామో
ఎప్పుడైతే దేవుని పట్ల మనం మెలకువ కలిగి ఉండలేమో సాతాన్ గాడు ఆటోమేటిక్గా నీ మీద, నీ కుటుంబం మీద అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది. వాడు నాశనం చేస్తాడు. వాడు ఎటువైపు నుంచి అయినా వస్తాడు. పేతురు గారు అంటారు, పేతురు నాన్నగారు ఏమంటారంటే 1 పేతురు 5:8 ఒక మాట అంటాడు, మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. ఎందుకు? మీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మృంగుదునా గర్జించు సింహం వలె ఆడు అటు ఇటు తిరుగుతున్నాడు. ఈరోజు పాస్టర్ గారు, మా కుటుంబం దీవించబడట్లేదండి, మా కుటుంబం ఆశీర్వదించబడట్లేదండి, మేము ఎలా వేసిన వాళ్ళం అక్కడే ఉన్నామండి, మా ఆత్మీయ జీవితం ఎదగట్లేదండి. ఈరోజు మనం ఆత్మీయ జీవితం కొరకు కూడా ఆలోచిస్తున్నామా? ప్రియమైనటువంటి దేవుని ప్రియ పిల్లలారా, మా ఆత్మీయ జీవితంలో నా స్థితిగతులు మారట్లేదు, పరిపక్వత చెందట్లేదు, పరివర్తన రావట్లేదు అని అంటే గల కారణం ఏంటి? దేవునికి లోబడ్డావా? దేవునికి విధేయత చూపించావా? దేవుని మాటను వినటానికి ఇష్టపడుతున్నావా? ప్రార్థిస్తున్నావా? నీకు వ్యక్తిగతంగా ప్రార్థించేటువంటి అనుభవం ఉందా? వ్యక్తిగతంగా ప్రార్థిస్తే నువ్వు ఏది అడిగితే దేవుడు అది నీకు అనుగ్రహించడానికైనా సిద్ధ మనసు కలిగిన వాడు కదా. అందుకని ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు ప్రార్థన యందు నిలకడ కలిగి ఉండండి, మీరు కృతజ్ఞతాభావం కలిగిన వారంగా ఉండండి, మెలకువ కలిగి ఉండండి. ఈ 3 ఓ క్రైస్తవుని జీవితంలో ఓ పునాది వంటివి. ఎప్పుడైతే ఈ పునాదిని క్రైస్తవుడు తన జీవితంలో వేసుకుంటాడో తద్వారా తన జీవితం సుందరంగా, ఉన్నతముగా కొనసాగించబడుతున్నది. కావున ప్రియమైనటువంటి తోటి సహోదరి సహోదరులారా, నేను చెప్తున్నటువంటి మాట, కష్టాల్లో ఎల్లో కూరుకుపోయావేమో, అంధకారం అనేటువంటి చీకటిలో కూరుకుపోయావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటయ్యానంటే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన యందు పట్టుదల కలిగి ప్రార్థన చేయి, నిలకడ కలిగి ప్రార్థన చేయి. నీ నిలకడైనటువంటి ప్రార్థనకు ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు. ఖచ్చితంగా. ఇప్పుడు మనకు వచ్చినటువంటి కష్టం అంతా, మనకు వచ్చినటువంటి బాధ అంతా ఏంటంటే, దేవుని విషయంలో మనం నిలకడ కలిగి జీవించలేం. దేవుని విషయంలో మనం ఒక దగ్గర నిలిచి ఉండలేము. దేవుని విషయంలో మనం ఎలా ఉంటామంటే అటు కొంత ఇటు కొంత అన్నట్టు ఉంటాం. అందుకని మన జీవితాలు పైకి రావట్లేదు, మన జీవితాలు ఆశీర్వదించబడట్లేదు, మన జీవితాలు దీవించబడట్లేదు. నా దేవుడు అంటూ ఉన్నాడు, నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన మెట్టు ప్రార్థన. ఈ ప్రార్థనలో ఎప్పుడైతే నువ్వు నిలకడ కలిగి ఉంటావో ఖచ్చితంగా ప్రార్థన నిన్ను అర్ధరికి చేరుస్తుంది, ప్రార్థన నిన్ను బలపరుస్తుంది, ప్రార్థన నిన్ను స్థిరపరుస్తుంది, ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తూ ఉన్నది. కావున మెలకువ కలిగి ప్రార్థన చేయి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం రండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణ నీకు స్తోత్రాలు. నైనా ఈ దినం వాగ్దాన సందేశమైన నీ ప్రియబిడ్డలందరి జీవితాల్లో నిలకడ మెలకువ మీరు దయచేయండి. నాయన నిత్యము నీకు రుణపడి మేము బ్రతుకుతూ, అయా ఇదిగో నాయనా నీ కౌగిలిలో, నీ దాగు చోటున ప్రభువా మా జీవితాలను ముందుకు కొనసాగించే ఓ గొప్ప స్థితిని మాకు అనుగ్రహించండి. అయా మా స్థితిగతులను మార్చండి, మా పరిస్థితులను మార్చండి. ఉన్నతమైన ఉద్దేశాలను ప్రభువా మా ఎడల మీరు నెరవేరుస్తున్నామని అడుగుతున్నాము స్వామి. ఓ నాయనా ఇదిగో తండ్రి, ఊహ కందని గొప్ప మేలులను ప్రభువా మీరు జరిగిస్తూరండి, సహాయం దయచేయండి. ఇది నా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న నీ ప్రియబిడ్డలందరితో, విద్య కొరకై సిద్ధపడి వెళ్తున్న నీ ప్రియబిడ్డలందరితో మీరు తోడండి. ఇదని చర్య నీ నామానికి మహిమ, మా అందరికీ మేలు, దీవెన, ఆశీర్వాదకరంగా మలుచు. అయా మా స్థితిగతులను మార్చి మా పరిస్థితులను చక్కపెట్టమని, చక్కని ఆరోగ్యముల చేత మమ్మల్ని నింపి నడిపించమని యేసు దివ్యనామను ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరికీ నిలకడైనటువంటి జీవితాలను ఇచ్చి తన మహాకృపలో ముందుకు నడిపించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఆమెన్, ఆమెన్, ఆమెన్.